హాయ్ గైస్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్ అప్లై ఎలా చేయాలో చూపిస్తాను. ఎస్బీఐకి సంబంధించి చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. సో ఇప్పుడు ఎస్బీఐకి సంబంధించి ఏ క్రెడిట్ కార్డ్ అప్లై చేసినా మీకు ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ అయితే అవసరం లేదు. మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకుని మీకు క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తారు. అంటే సిబిల్ స్కోర్ ని మెయిన్ గా చెక్ చేసుకుంటారు. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ సంబంధించి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ మనకి అప్డేట్స్ కానీ ఆఫర్స్ కానీ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ వస్తున్నాయి, డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి. మనకి ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ సంబంధించిన బెనిఫిట్ చూసుకున్నట్టయితే మనకి నేమ్ లోనే తెలిసిపోతుంది ఇది క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి. మనకి అదర్ క్రెడిట్ కార్డ్స్ తో పోలిస్తే దీనికి ఎక్కువ రివార్డ్స్ అయితే రాబోతున్నాయి. అదర్ క్రెడిట్ కార్డ్స్ తో పోలిస్తే దీనికి బెటర్ ఆప్షన్ ఏంటంటే అదర్ క్రెడిట్ కార్డ్స్ మనం వాళ్ళకి పార్ట్నర్ వెబ్సైట్స్ లో కానీ యాప్స్ లో కానీ పేమెంట్ చేస్తే మాత్రమే మనకి క్యాష్ బ్యాక్ వస్తుందని మెన్షన్ చేస్తారు ఎక్కువ. కానీ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు అలా కాదు. మీరు ఎందులో పేమెంట్ చేసినా సరే ఆన్లైన్ లో ఏ యాప్ అయినా సరే ఏ వెబ్సైట్ అయినా మీకు 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ మాత్రం 1% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ కార్డ్ కి సంబంధించిన మేజర్ బెనిఫిట్ అయితే ఇది. అండ్ మీరు ఆన్లైన్ లో ఎక్కువ స్పెండ్ చేసే వాళ్ళైతే మాత్రం ఈ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ బాగా వర్క్ అవుతుంది. ఎక్కువ క్యాష్ బ్యాక్ కూడా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ కార్డ్ కి సంబంధించిన ఫీజెస్ చార్జెస్ చూసుకున్నట్టయితే మనకి జాయినింగ్ ఫీజ్ వన్ టైం ఒకసారి మాత్రమే పే చేస్తారు. ఇది వచ్చి మనకి 999 రూపీస్ ఉంది, ఆల్మోస్ట్ 1000 రూపీస్. అండ్ మనకి రెన్యువల్ ఫీజ్ పర్ ఇయర్ కి 999 అంటే 1000 రూపీస్ అయితే ఉంది. సో ఇది కూడా సెకండ్ ఇయర్ నుంచి పడుతుంది. ఈ రెన్యువల్ ఫీజ్ కూడా మీకు ఉండకూడదు అనుకుంటే మాత్రం మీ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని పర్ ఇయర్ లోపు 2 lakhs రూపీస్ అలా అంతకంటే ఎక్కువ స్పెండ్ చేసినట్టయితే మీ రెన్యువల్ ఫీజ్ అనేది వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది. సో మనకి జాయినింగ్ ఫీజ్ ఎక్కువ ఉందని ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే ఇది మనకి క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ కాబట్టి మనం ఎక్కడ పేమెంట్ చేసినా 5% క్యాష్ బ్యాక్ వస్తూనే ఉంటుంది కాబట్టి. సో మనకి చార్జెస్ అయితే ఉన్నాయి. లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ తో పోలిస్తే చార్జెస్ ఉన్న క్రెడిట్ కార్డ్స్ కి బెటర్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. లైఫ్ టైం ఫ్రీకి ఏంటంటే మనకి లిమిట్ వస్తుంది తప్ప ఎటువంటి ఆఫర్స్ అయితే రావు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్ అప్లై చేయడం కోసం డిస్క్రిప్షన్ అఫీషియల్ లింక్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు క్రెడిట్ కార్డ్ నేమ్ అయితే చూపిస్తారు, ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి. అక్కడ 5% క్యాష్ బ్యాక్ అని మనకి బెనిఫిట్స్ కూడా చూపిస్తారు. కింద మీకు స్టార్ట్ అప్లై జర్నీ అయితే ఉంటుంది. మీరు ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసినప్పుడు ప్రాసెస్ అంతా సగం వరకు చేసి ఆగిపోతే కనుక మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ మీరు లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేయగానే మీకు స్టార్ట్ అప్లై జర్నీ కిందే మీకు రిట్రీవ్ అప్లికేషన్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఎక్కడైతే ఆగిపోయారో అక్కడ నుంచి కంటిన్యూ చేసుకోవాలి. కొత్త వాళ్ళు అయితే మాత్రం స్టార్ట్ అప్లై జర్నీ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ 3 ఆప్షన్స్. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్, ప్రొఫెషనల్, కేవైసీ డీటెయిల్స్ అని చెప్పి పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు నేమ్ ఎంటర్ చేయండి, తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వండి, పర్మిషన్ పెట్టుకొని కంటిన్యూ చేయండి. మీకు మొబైల్ నెంబర్ కి ఓటీపీ అయితే వస్తుంది, ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత మీకు డీటెయిల్స్ అడుగుతారు, మీకు సిటీ నేమ్ అయితే ఇవ్వండి. ఆ తర్వాత మీకు పాన్ కార్డ్ నెంబర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. సిటీ కూడా మీరు విలేజ్ లో ఉంటాయి కనుక మీ దగ్గర ఉన్న మెయిన్ సిటీ నేమ్ అయితే ఇవ్వండి. సో తర్వాత కన్ఫర్మ్ చేసుకోండి. ఆ తర్వాత మీకు మదర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. రిఫరల్ కోడ్ అడుగుతుంది, ఆప్షనల్, ఇవ్వాల్సిన అవసరం లేదు. కింద పర్మిషన్ పెట్టుకొని కంటిన్యూ అయితే చేసుకోండి. ఆ తర్వాత మీకు ప్రొఫెషనల్ డీటెయిల్స్ అడుగుతుంది. దీంట్లో మీకు ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ అయితే అడగట్లేదు, కేవలం మీరు జస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. వీడియో కేవైసీ కూడా ఉండదు. సో ఇక్కడ మీరు సాలిడ్ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, రిటైర్డ్ పర్సన్, సో మీరు ఏ కేటగిరీ ఉన్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు సాలిడ్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా మీ కంపెనీ నేమ్, డిజిగ్నేషన్ అయితే ఎంటర్ చేయండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీ కంపెనీ నేమ్ లేకపోతే మీ నేమ్ అయితే తీసుకోండి. తర్వాత కంటిన్యూ చేసుకోండి. ఆ తర్వాత వర్క్ అడ్రస్, మీరు సాలిడ్ జాబ్ చేస్తున్న కనుక మీ కంపెనీ అడ్రస్ అయితే ఇవ్వండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీకు హోమ్ అడ్రస్ అయితే ఇచ్చుకోండి. తర్వాత కంటిన్యూ చేసుకోండి. ఆ తర్వాత మీరు కేవైసీ కంప్లీట్ చేయడం కోసం డిజీ లాకర్ వెరిఫికేషన్ ఇది అడుగుతుంది. సో కంటిన్యూ విత్ డిజీ లాకర్ మీద క్లిక్ చేసుకోండి. మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత కింద క్యాప్చర్ ఉంటుంది, క్యాప్చర్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేసుకొని కంటిన్యూ చేయండి. ఆ తర్వాత పేజ్ లో మీకు డిజీ లాకర్ పిన్ అడుగుతుంది. ఎవరైనా ఆల్రెడీ డిజీ లాకర్ యూజ్ చేస్తూ దానికి పిన్ పెట్టుకుంటే పిన్ ఎంటర్ చేయండి. లేదు అంటే మీరు డైరెక్ట్ గా కంటిన్యూ చేసుకోవచ్చు, కొత్త పిన్ కూడా పెట్టుకొని. సో అయిపోయిన తర్వాత మీకు పర్మిషన్స్ అడుగుతుంది, ఎలా చేయండి. ఆ తర్వాత మీకు అడ్రస్ అనేది వెరిఫికేషన్ అనేది చేసుకోమంటుంది. అంటే ఇక్కడ అడ్రస్ చూపిస్తుంది మీ ఆధార్ కార్డు ఉన్నది, అది మీరు ఇప్పుడు ఉంటున్నారంటే కన్ఫర్మ్ చేసుకోండి. లేదు అంటే మై అడ్రస్ హ్యాస్ చేంజ్ అనే ఒక ఆప్షన్ ఉంది, అక్కడ దాని మీద క్లిక్ చేసుకుని కొత్తగా ఇప్పుడు ఎక్కడైతే మీరు ఉంటున్నారో ప్రెసెంట్ ఆ అడ్రస్ ఇవ్వండి. ఎందుకంటే కింద మీకు మెన్షన్ చేస్తారు యువర్ కార్డ్ విల్ బి డెలివరీ టు ద సెలెక్టెడ్ అడ్రస్ అని చెప్పి. మీకు ఫిజికల్ క్రెడిట్ కార్డ్ అనేది మీరు ఏదైతే ఇక్కడ అడ్రస్ సెలెక్ట్ చేస్తున్నారో దానికి మీకు డెలివరీ అయితే అవుతుంది విత్ 7 వర్కింగ్ డేస్ లోగా. సో కాబట్టి కరెక్ట్ అడ్రస్ ఇచ్చుకొని కంటిన్యూ అని కన్ఫర్మ్ అయితే వచ్చేయండి. ఆ తర్వాత మీకు కార్డ్ అయితే చూపిస్తారు. సో ఇక్కడ కార్డ్ అప్లికేషన్ సబ్మిట్ చేయమంటుంది. కింద మీకు క్యాష్ బ్యాక్ ఎస్బీఐ కార్డ్ అని ఉంటుంది. తర్వాత లిమిట్ చూపిస్తారు. మీకు ఎలిజిబిలిటీ బట్టి లిమిట్ అనేది మారుతూ ఉంటుంది, అందరికి ఒకలాగైతే రాదు.
కింద మీకు యాన్యువల్ ఫీజు అంతా రెన్యువల్ ఫీజు అంతా మెన్షన్ చేశారు చూసుకోండి. తర్వాత మీకు దాని యొక్క బెనిఫిట్స్ ఏమన్నా కూడా మెన్షన్ చేశారు. సో అవన్నీ చూసిన తర్వాత కంటిన్యూ చేసుకోండి. తర్వాత మీకు సెల్ఫీ అయితే అడుగుతారో సెల్ఫీ అయితే తీసుకుని అప్లోడ్ చేయండి. ఆ తర్వాత మీకు బ్యాంక్ వెరిఫికేషన్ ఫర్ కేవైసీ అనేది వస్తుంది. ఇక్కడ మీరు జస్ట్ ₹1 మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. ఆ ₹1 మళ్ళీ మీరు తిరిగి పే చేసినట్టయితే మీకు బ్యాంక్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వీడియో కేవైసీ అయితే ఉండదు ఈ దీంట్లో మనకి. సో ఇక్కడ మీకు ఫస్ట్ మీకు కంటిన్యూ చేసుకోండి. మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు, దాంట్లో ₹1 యాడ్ చేయడం కోసం మీకు నేమ్ అయితే ఇవ్వండి, అకౌంట్ నెంబర్ ఇవ్వండి, ఐఎఫ్సి కూడా ఇవ్వండి, కంటిన్యూ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో దాంట్లో ₹1 అనేది క్రెడిట్ అవుతుంది. క్రెడిట్ అయిన తర్వాత అదే ₹1 మళ్ళీ తిరిగి పే చేయడం కోసం కంటిన్యూ టు పే 1 అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే నెట్ బ్యాంకింగ్ అని యూపీఐ ఆప్షన్ ఉంటుంది. సో యూపీఐ సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో సెలెక్ట్ చేసిన తర్వాత మీకు తర్వాత పేజ్ లో మీకు యూపీఐ ఐడి అడుగుతుంది. మీరు ఏదైతే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో ₹1 మీ అకౌంట్ లో క్రెడిట్ అవడం కోసం ఆ బ్యాంక్ అకౌంట్ అనేది మీరు ఏ యూపీఐ యాప్ లో లింక్ చేసారో చూసుకోండి. ఫోన్ పే, గూగుల్ పే ఏ యాప్ లో ఉందో ఆ యాప్ సంబంధించిన యూపీఐ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. చేసుకున్న తర్వాత కంటిన్యూ చేయగానే మీకు ఆ యాప్ లో మీకు నోటిఫికేషన్ వస్తుంది ₹1 పేమెంట్ చేయమని. అక్కడ నుంచి పేమెంట్ కంప్లీట్ చేయండి. అది కూడా మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో ఆ బ్యాంక్ యూపీఐ నుంచి మీరు ₹1 పే చేయాలి. సో పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ విధంగా పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ట్రాన్సాక్షన్ ఐడి అని ఉంటుంది. కింద థ్యాంక్ యూ ఫర్ కంప్లీటింగ్ ది కేవైసీ వెరిఫికేషన్ అని ఉంటుంది. ఆ నెక్స్ట్ పేజ్ లో మీకు ఈ విధంగా కంగ్రాచులేషన్స్ అని చెప్పి మీకు కార్డ్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మీకు వర్చువల్ కార్డ్ అయితే ఉంటుంది. ఆ కార్డ్ ని యూజ్ చేసుకుని మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు, ఫిజికల్ కార్డ్ ఇంటికి వచ్చే వరకు. సో అండ్ అంతేకాక మీకు క్లిక్ హియర్ టు సివివి అని ఉంటుంది. సో కార్డ్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. కింద మెన్షన్ చేస్తారు యువర్ ఫిజికల్ కార్డ్ విల్ బి డెలివర్డ్ టు యువర్ అడ్రస్ విత్ ఇన్ 7 వర్కింగ్ డేస్ అని చెప్పి 1 వీక్ లాగా మీకు డెలివరీ అవుతుంది మీ ఇంటికి కార్డ్ అనేది. అండ్ కింద మీకు యాక్టివేట్ కార్డ్ యూసేజ్ మీరు క్లిక్ చేసుకొని మీరు డొమెస్టిక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ డొమెస్టిక్ మొబైల్ ట్యాప్ అండ్ పే అని ఉంటుంది, అది కూడా కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే అలా వదిలేసుకోండి. తర్వాత పేజ్ లో మీకు వెల్కమ్ టు ఎస్బీఐ కార్డ్ ఫ్యామిలీ అనేది వస్తుంది. ఇక్కడ మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఏదైతే తీసుకున్నారో దాన్ని మేనేజ్ చేయడం కోసం మీకు ఒక యాప్ అయితే అవైలబుల్ గా ఉంది ప్లే స్టోర్ లోనే. అది వచ్చి మనకి ఎస్బీఐ కార్డ్ యాప్ అది. సో దాన్ని యూజ్ చేసుకొని మీరు ఏం చేయొచ్చు అంటే మీకు కార్డ్ డీటెయిల్స్ చెక్ చేయడం కానీ, ట్రాన్సాక్షన్ చెక్ చేయడం కానీ, లేదు అంటే మీరు లిమిట్ అవన్నీ మేనేజ్ చేసుకోవచ్చు ఆ యాప్ నుంచి. సో పక్కన చూడండి ఎస్బీఐ కార్డ్ యాప్ అనేది ఉంటుంది. సో దాని అయితే ఇన్స్టాల్ చేసుకొని మీరు ఏదైతే మొబైల్ నెంబర్తో ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తారో అదే నెంబర్తో లాగిన్ అయితే మీకు సరిపోతుంది. మీకు ఎస్బీఐలో బ్యాంక్ అకౌంట్ లేకపోయినా పర్వాలేదు, దీంట్లో మీరు లాగిన్ అయ్యి మీ యొక్క క్రెడిట్ కార్డ్ ని మేనేజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనకి ఎస్బీఐకి సంబంధించి ఇంకా రిమైనింగ్ క్రెడిట్ కార్డ్స్ ఏవవుతున్నా దాని గురించి డీటెయిల్ వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో. అండ్ అదర్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ సంబంధించి కూడా పైన ఐకార్డ్స్ లో అండ్ స్క్రీన్ లో ఛానల్లో కూడా చెక్ చేయండి ఉంటాయి. మీకు ఏ క్రెడిట్ కార్డ్ కావాలంటే దానికైతే అప్లై చేసుకోండి. బెనిఫిట్స్, చార్జెస్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఏ డౌట్ రాకుండా. సో వీడియో యూస్ఫుల్ ఇస్తే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ అన్ని రకాల క్రెడిట్ కార్డ్ సంబంధించి వీడియోస్ ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ అప్లై తెలుగు అని చెప్పి మీరు డైరెక్ట్ చూసుకోవచ్చు. సో దాంట్లో మీకు ఏ క్రెడిట్ కార్డ్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ దాంట్లో బెనిఫిట్స్, చార్జెస్ అన్ని కవర్ చేస్తాను. లేదంటే మీకు ఇంకా మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినా మీకు అందులో అప్డేట్స్ వస్తుంటాయి. వీడియో యూస్ఫుల్ ఇస్తే లైక్ చేసి మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ ఫాలో అవుతానండి. అప్డేట్స్ అన్ని ముందుగా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.